సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళైతే కొత్త రకం రెసిపీతో అయితే మేము ముందుకి వీడియో తీసుకొచ్చేసాను. అదేంటో చూసేస్తారా? మరి చూడండి ఫ్రెండ్స్, పండు మిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. పండు మిరపకాయలు అయితే మనకి వింటర్ సీజన్లో అలా దొరుకుతాయి కదా. అప్పుడు ఏంటంటే ఫస్ట్గా తీసుకొని వాటికి 1 kgకి చింతపండు, ఒక 1/2 కిలో క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, అవన్నీ యాడ్ చేసి అప్పుడే పచ్చగా దంచేసుకొని ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. కావాలనుకున్నప్పుడైతే ఇలా తీసుకొని నూరుకోవచ్చు అన్నమాట. అదేంటో చెప్తున్నాను, చూసేయండి. సో ముందుగా అయితే జీలకర్ర, ఉల్లిపాయలు అయితే వెల్లుల్లి రెబ్బలు అంటారు కదా, ఇవైతే ముందుగా రోట్లో బాగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు మనం దంచేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్రను, ఉల్లిపాయలు మాత్రమే. దీంట్లో మళ్ళీ సాల్ట్ కానీ ఏవి కూడా వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉప్పులో ఊరిన పచ్చడి అన్నమాట. నిల్వ పచ్చడి అంటారు కదా పండు మిర్చి. సో అలా ప్లాస్టిక్ కంటైనర్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవచ్చు. వాటర్ మాత్రం తగలకూడదు ఫ్రెండ్స్, దీనికి తగిలితే బూజు వచ్చేస్తుంది. సో ఇప్పుడైతే కొంచెంగా అయితే తీసుకుంటున్నాను నేను. ఎప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడల్లా ఇలా నూరుకొని మనం తాలింపు పెట్టేసుకొని మళ్ళీ ఆ కంటైనర్ని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా వరకు అయితే వాటర్ అనేది తగలకుండా ఎక్కువ కూల్నెస్లో మాత్రం పెట్టకూడదు ఫ్రెండ్స్ నిల్వ ఉన్న పచ్చళ్ళు. ఇప్పుడు సేమ్ చింతకాయలు కూడా ఇదే విధంగా మనం పడతాము, అలాగే మామిడికాయ, ఆవకాయ కూడా పడతాము కదా, వాటర్ అనేవి తగలకుండా. సో ఇది కూడా మేము కంపల్సరీ ఎప్పుడు పండు మిర్చి సీజన్ అప్పుడు తప్పకుండా అయితే తీసుకొని ఒక 2-3 kgs నుంచి అయితే తీసుకొని ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో పచ్చగా దంచేసుకొని కావాలనుకున్నప్పుడైతే మాత్రం ఇలా రోట్లోనే నూరుతాను ఫ్రెండ్స్. మిక్సీలో చేసే కన్నా రోట్లో చేస్తే ఈ పండు మిర్చి పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. మీలో కూడా ఎంతమంది ఇలా పండు మిర్చి అయితే స్టోర్ చేసుకొని బాగా ఇలానే చేసుకుంటారో, మీరు నిజంగా చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దీని టేస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, బాగా మెత్తగా అయితే రుబ్బేసుకుంటున్నాను నేను రోట్లోనే. రెడ్గా ఎంత బాగా కనపడుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. కాయలు తీసుకునేటప్పుడే మనము ఎలా ఉన్నాయి అన్నది చెక్ చేసుకొని తీసుకోవాలి స్టార్టింగ్లోనే పండు మిరపకాయలు. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత పోపు అయితే రెడీ చేసుకుంటున్నాను. మూకుల్లోకి అయితే తాలింపు గింజలన్నీ వేసుకొని ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో పల్లీలు యాడ్ చేస్తున్నాను. పల్లీలు, మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలన్నీ వేసి ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలి జాగ్రత్తగా, పల్లీలు మాడిపోకుండా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిర్చి అనేది వేయాలి, ఎందుకంటే ఎండుమిర్చి త్వరగా మాడిపోతాయి కాబట్టి. తగినంత ఇంగువ అయితే వేసుకోవాలి. కంపల్సరీ ఇలాంటి నిల్వ ఉండే పచ్చళ్ళకి పోపు పెట్టేటప్పుడు తప్పకుండా ఇంగువ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది. యాక్చువల్లీ మెంతి పిండి కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను పండు మిర్చీలు దంచేటప్పుడే కొంచెం యాడ్ చేశాను, సో ఇప్పుడు యాడ్ చేయలేదు. సో కరివేపాకు కూడా వేసుకున్నాను కదా. ఆ పోపు ఏంటంటే చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ నిల్వ ఉన్న పచ్చళ్ళు తీసుకొని మనము నూరుకొని పోపు పెట్టుకునేటప్పుడు ముందైతే పోపు దించిన తర్వాత పోపు మాత్రం ఫుల్గా చల్లారిన తర్వాత మాత్రమే ఏ రోట్లకైతే నేను పచ్చడి అంతా దంచేసుకున్నానో అదంతా దాంట్లో నుంచి తీసేసి మనం పోపులో అయితే కలిపేసుకోవాలి. సో ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది హోల్ పికిల్కి మొత్తం పట్టాలి ఫ్రెండ్స్. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా అయితే మొత్తం మిక్స్ అయిపోతుంది, చూస్తున్నారా? మొత్తం ఇలాగైతే కలబెట్టేసుకోవాలి మనం. ఇలా కలబెట్టేసుకుంటే ఏంటంటే మనం వేసుకున్న పోపు గింజలు కానీ ఆయిల్ అంతా బాగా పడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి.